మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఎలా అనే డౌట్ మీకు రావచ్చు. లేదా మీరు ఎక్కాల్సిన రైలుకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది కలుగుండొచ్చు. దానిపై కంప్లైంట్ ఈజీగా ఎలా ఇవ్వాలి అనే సందేహం ఉండొచ్చు. అన్నింటికీ ఒకటే సమాధానం: 139 హెల్ప్ లైన్ నంబర్. దీన్నే రైల్ మదద్ హెల్ప్ లైన్ నంబర్ అని పిలుస్తారు. రైల్వేకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ హెల్ప్ లైన్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదా కంప్లైంట్ ఇవ్వచ్చు. ట్రైన్ చాలా పెద్ద నెట్వర్క్ కావడం వల్ల చాలా రకాల హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే ప్రయాణికులకు అలాంటి ఇబ్బంది లేకుండా ఒకటే సింగిల్ నంబర్ 139ని తెచ్చారు. ఈ నంబర్ ఇప్పుడు 12 భాషల్లో అందుబాటులో ఉంది. అందులో తెలుగు కూడా ఉంది. అందువల్ల మనం తెలుగు వాళ్ళం 139కి కాల్ చేయగానే ఐవీఆర్ఎస్ మనకు తెలుగులోనే వినిపిస్తుంది. ఆ తర్వాత మనం ఏ భాషలో వినాలనుకుంటున్నామో బీప్ శబ్దం తర్వాత చెప్పమంటుంది. మనం తెలుగు అని చెబితే 139 ద్వారా లభించే సర్వీసుల వివరాలు చెబుతుంది. మీరు ఒకటి ఎంచుకుంటే సెక్యూరిటీ, అత్యవసర సాయం, వైద్య సాయం లభిస్తుంది. మీరు 2 ఎంచుకుంటే పిఎన్ఎస్ స్టేటస్, రైలు వచ్చే టైం, వెళ్లే టైం, అకామిడేషన్, ఛార్జీలు, టికెట్ బుకింగ్ వంటివి పొందవచ్చు. మీరు 3 ప్రెస్ చేస్తే క్యాటరింగ్ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. 4 ప్రెస్ చేస్తే టికెట్ క్యాన్సిల్ వంటి జనరల్ అంశాలు ఉంటాయి. మీరు 5 ఎంచుకుంటే విజిలెన్స్ తరహా కంప్లైంట్స్ ఇవ్వచ్చు. 6 ద్వారా రైలు ప్రమాదాలపై సమాచారం ఇవ్వచ్చు. 9 ఎంచుకుంటే మీరు ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్ల స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు కాల్ సెంటర్ సర్వీసులు పొందాలి అంటే స్టార్ ప్రెస్ చేయాలి. తద్వారా మీతో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా మాట్లాడతారు. మీరు 139 నంబర్కి SMS రూపంలో కూడా కంప్లైంట్స్ ఇవ్వచ్చు. మీరు పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికి పిఎన్ఆర్ నంబర్ టైప్ చేసి టెక్స్ట్ మెసేజెస్ను 139కి పంపాలి. అలాగే మీరు డెస్టినేషన్ అలర్ట్ సెట్ చేయడానికి అలర్ట్ అని టైప్ చేసి 139కి SMS పంపాలి.